వినాయక చవితి అంటే పాల తాలికల పాయసం చేయకుండా ఉంటామా? తప్పకుండా ట్రై చేస్తాం కదా! నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ చేశాను కానీ చాలా బాగా కుదిరింది. ఇక్కడొచ్చేసి నేను 1 కప్ వాటర్‌కి 1 కప్ పొడి బియ్యపు పిండయితే తీసుకున్నాను. ఆ తర్వాతయితే అది వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి కలిపేసుకొని ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. అందులో అయితే పాలైతే బాగా వేడెక్కిన తర్వాతయితే ఇక్కడైతే పాల తాలికలు ప్రిపేర్ చేసుకొని అయితే వేసేసాను. ఆ తర్వాత ఇవన్నీ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టేసి అయితే బాగా ఉడికించుకుని, ఆ తర్వాత కొంచెం బియ్యపిండి కలిపిన వాటర్ అయితే వేసేసుకుంటే కొంచెం చిక్కబడుతుంది. ఆ తర్వాత ఇందులో అయితే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న కొంచెం చిక్కబడిన తర్వాత నాకైతే బెల్లం అయితే ముందుగానే 1 కప్పు బెల్లం తీసుకొని కరిగించేసుకున్న కొంచెం బాయిల్ వచ్చే విధంగా. పాకం రానవసరం లేదు. ఊరక కరిగించుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత అది కూడా యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.